కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత వైద్య బీమా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది ప్రజలకు ఉచిత వైద్య సంరక్షణ పొందడానికి సహాయపడే ప్రత్యేక కార్డు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వైద్య బీమా కల్పిస్తోంది. ఆకస్మిక వైద్య ఖర్చులను తగ్గించడంలో మరియు ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కార్డు 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. దానికోసం ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2018లో ప్రజలు వైద్య సహాయం పొందేందుకు ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రతి సంవత్సరం 8,000 కోట్ల రూపాయలకు పైగా ఈ పథకానికి కేటాయిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది తమిళనాడు ప్రభుత్వ ప్రాయోజిత వైద్య బీమా పథకం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ పథకాన్ని తమిళనాడులో ముఖ్యమంత్రి వైద్య బీమా పథకంతో కలిపి అమలు చేస్తున్నారు. ఇది అనేక అధునాతన చికిత్సలతో సహా 1354 విభిన్న రకాల చికిత్సలను కవర్ చేస్తుంది. భారతదేశం అంతటా 17,000 ఆసుపత్రుల్లో చికిత్స అందుబాటులో ఉంది. ఇందులో 100కి పైగా ప్రభుత్వ ఆసుపత్రులు మరియు 600కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, కీళ్ళ నొప్పులు, కాలేయ వ్యాధులు, దంత సమస్యలు, మానసిక ఆరోగ్యం మొదలైన అనేక ఆరోగ్య సమస్యల నుండి మీరు ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కోసం అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, చిరునామా సర్టిఫికెట్. ఇక ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ యోజన ఆరోగ్య బీమా కార్డు పొందడం చాలా సులభం. ముందుగా healthid.ndhm.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. మీరు అక్కడ ఉన్న ఏబిహెచ్ఏ నంబర్ ఎంపికపై క్లిక్ చేసి ఆ నంబర్ను పొందడానికి మీ ఆధార్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ని ఉపయోగించవచ్చు. మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు మీ ఆధార్ లింక్ చేసిన ఫోన్కి ఓటీపీని అందుకుంటారు. ఆ కోడ్ను నమోదు చేసిన తర్వాత మీరు సైట్ని నమోదు చేయవచ్చు. అప్పుడు మీ మెడికేర్ కార్డు కనిపిస్తుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.